हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः ओङ्कारपीठसिद्धान्त ब्रह्मविद्योपदेशिक श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञावल्क्यं च जनकं शुकसान्दीपमीश्वरम् कृष्णम् अर्जुनसहितं उद्धवं च नमो नमः। श्रीधरस्वामि योगीन्द्रं शिवरामाख्यदीक्षितम् कम्बालूर्यपब्रह्मम् उद्धवं च नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगिनः श्रीलुखाना लक्ष्मणाय सद्गुरुभ्यो नमो। अस्मद्गुरुसमारम्भा कृष्णसान्दीपमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। पूर्णमेव निरालम्बम् आग्नेयं निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुव्ये च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत्। ऊर्ध्वश्च निराकारः अधश्च निर्विकारः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। निजगुरु परमगुरु परमेश्वरु श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థదరులు జనులారా జనన మరణములను తొలగంద్రోయజా లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తపక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు కంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివేదమిక కనుగోన
మనసైతే కనుడి పుస్తకమంత తప్పక వింటే అప్పుడే వారాలు కూడు కంటే. అచల సిద్ధాంత బోధని జనులారా అని ప్రారంభించడంలోనే జనన మరణములు కలిగిన వారెవరో వారందరూ జనులనేటటువంటి సంబోధక వాక్యంతో ప్రారంభించడం జరిగింది. కాబట్టి మానవులందరికీ కూడా ఈ అచల సిద్ధాంతం తేట తెలుగులో వేదాంత ప్రతిపాదితమైనటువంటి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ప్రస్థానత్రయ ప్రతిపాదితమైనటువంటి సరి అయినటువంటి విద్యని అందించేటటువంటి బాధ్యతను స్వీకరించింది. అంటే పరము అనే దానిని నిర్ణయించడానికి ఏ రకమైనటువంటి విచారణ, ఏ రకమైనటువంటి జీవనం, ఏ రకమైనటువంటి నిర్ణయం అవసరము, అటువంటి విచారణ, జీవనము, నిర్ణయాన్ని అందించేటటువంటి అచల సిద్ధాంతం. అచలము అనటంలోనే చలించనిది అనేటటువంటి లక్షణాన్ని సూచిస్తున్నారు. ఈ లక్షణం ద్వారా ప్రతిపాదించేటటువంటిది ఏమిటంటే జననము మరణము అనేటటువంటివి చలనములోనివి, రెండు కదలికలుగా చూడగలిగేటటువంటి సాధికారత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీనికి అధికారులు. అంటే జననాన్ని ఒక మార్పుగా, మరణాన్ని ఒక మార్పుగా మాత్రమే చూస్తూ తానెప్పటికీ పుట్టనివాడనని, తానెప్పటికీ చనిపోనివాడని నిర్ణయాన్ని పొందటమే జనన మరణ రాహిత్యం అనేటటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికీ పుట్టనిది, ఎప్పటికీ చావనిది ఏదైతే కలదో, ఎప్పటికీ కదలనిది ఏదైతే కలదో, ఎప్పటికీ పరిణామరహితమైనది ఏది కలదో, ఎప్పటికీ తాను లేనిది ఏదైతే కలదో, ఎప్పటికీ ఆవరణ రహితమైనది ఏది కలదో, ఎప్పటికీ ఉన్నదేదో, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదేదో, ములుగురుత్త సందులేక ఉన్నదేదో, స్థాణువుగా ఉన్నదేదో, ధ్రువముగా ఉన్నదేదో, అచలముగా ఉన్నదేదో, వ్యోమముగా ఉన్నదేదో, దానిని పరము అనేటటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి జననం చేత పరిణమిస్తున్నాను, మరణం చేత పరిణమిస్తున్నాను అనేటటువంటి రెండు భ్రాంతులని తొలగించడానికి పూనుకున్నటువంటి సిద్ధాంతం అచల సిద్ధాంతం. ఆత్మనిష్ట కలిగినటువంటి వాళ్లకు కూడా ఈ శరీరం నేను కాదని, ఈ శరీరంలో ఉన్నటువంటి శరీరిని నేనని, నేను అనే సాక్షిని అని నిర్ణయాన్ని అందించడం జరుగుతుంది. అప్పుడు కూడా లక్ష్యం ఏం చెప్తామంటే శరీరం మరణిస్తోంది, నేను మరణించటం లేదు, నేనుకు చావులేదు. జాతస్య హి ధ్రువో మృత్యు అనేటటువంటి సూత్రం కేవలం భౌతికమైనటువంటి పంచకోశాలతో కూడుకున్నటువంటి శరీరానికే కానీ నీకు కాదు అనేటటువంటి నిర్ణయాన్ని ఆత్మనిష్టలో కూడా చెప్తున్నాం. కానీ అక్కడ జనన మరణ రాహిత్యాన్ని సూచనగా చెప్తాం, అనుభవంగా చెప్పడం లేదు. అంటే ఆత్మానుభవం కలిగినటువంటి వాళ్ళు కేవలం ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ముడిపడినటువంటి జీవుడి వరకే విచారణ చేసి ఆ జీవభావం నుంచి విముక్తమయ్యి తాను ఆత్మస్వరూపుడు అనేటటువంటి భావనలో నిమగ్నమై ఆత్మనిష్టను పొంది ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో జీవించడం వలన శరీర పద్ధతిగా ఉన్నటువంటి లక్షణాలు అతన్ని ప్రభావితం చేయకపోవడం వలన, అతనిలో సాక్షిత్వం సహజమవటం వలన అతడు నాకు ఎప్పటికీ చావులేదు, నైనం చెందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నాను శోచంతి పండిత. ఏదైతే ఈ పంచభూతాల చేత ప్రభావితం కావడం లేదు,
అది నువ్వు అనేటటువంటి సూచనని సాంఖ్యయోగంలో భగవద్గీత మొట్టమొదటే అందించేస్తుంది. కాబట్టి ఈ అస్పర్శయోగమైనటువంటి పద్ధతిని మానవుడు జీవించాలన్నమాట. కాబట్టి భగవద్గీతకి 18 అధ్యాయాలకి కలిపి అస్పర్శయోగం అని ఒక పేరు. అంటే జీవతనువులు ఈశ్వరతనువులు రెండింటిని ప్రతిపాదించి ఆ రెండింటి యొక్క వ్యవహారమును కూడా వివరించి ఆయా సృష్టి వ్యవహారమంతా తాను కాదని కేవలము శరీరంతో పరిణమించేటటువంటి శారీరక పరిణామ ప్రక్రియలు మాత్రమే తాను కాదని సాక్షిగా ఉన్నంత మాత్రమున సరిపోదు, అనంత సృష్టి వ్యవహారమునకు సంబంధించిన సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు కూడా వ్యవహారమేనని వాటికి సాక్షి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందితేనే నీవు మోక్షమును అనేటటువంటి పదమును అధివసిస్తావు అని ప్రస్థానత్రయం నిర్ణయం చేస్తుంది. కాబట్టి ప్రస్థానత్రయ నిర్ణయాన్ని అనుసరించి పరాన్ని సవిస్తారంగా సూచనగా తేలిక మాటలలో, అంటే బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదవడానికి కావాల్సినంత మేధాశక్తి లేనటువంటి వాళ్ళకి, అంత ధారణాబలం లేనటువంటి వాళ్ళకు కూడా సూచన వాక్యాల ద్వారా ఉన్నది అని బోధించడానికి, సత్య నిర్ణయం చేయడానికి ఉపయోగపడేటట్లుగా ఈ అచల సిద్ధాంతాన్ని రూపకల్పన చేశారు. ఈ సంకల్పంలోనే ఈ విశేషాన్నంతా ఇమిడ్చారు. పూర్ణమేవ నిరాళంబం ఆగ్నేయం చ నిర్గుణం దక్షిణే నిత్యశుద్ధం చైవ వాయువ్యే చ నిరంజనం పశ్చిమే నిష్కళం చైవ నైరుత్యో నిరుపద్రవం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవే ఊర్ధ్వశ్చ నిరాకారతః అధశ్చ నిర్వికారః. దిగంబరుడు అనేటటువంటి సూచనని ఇందులో పెట్టారు. అంటే దిక్కులనే అంబరముగా కలిగిన వాడెవడో వాడు దిగంబరుడు అనే వ్యుత్పత్తార్థాన్ని సూచిస్తుంది. మౌలికంగా తెలుగుకి సంస్కృత భాష మాతృకైనందువలన చాలా పదాలను మనం సంస్కృతంలో నుంచి తెలుగులోకి తెచ్చుకున్నాం. కానీ ఆ సంస్కృత భాషా విశేషం అంతా కూడా శివరామ దీక్షితులు అధ్యయనం చేసి జ్ఞాన వాసిష్టం అనేటటువంటి సంక్షిప్త యోగ వాసిష్టము జ్ఞాన వాసిష్టము బృహద్వాసిష్టం అనేటటువంటి వాసిష్ఠ సాంప్రదాయాలలో 3 రకాలైనటువంటి సంక్షిప్తత కలిగి ఉంది. విస్తారమైనటువంటిది యోగ వాసిష్టమైతే నిజానికి 32,000 శ్లోకాలు అని చెప్పినప్పటికీ మనకు 24,000 శ్లోకాలే అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో నుంచి జ్ఞాన వాసిష్టమని 6,000 శ్లోకాలను వేరు చేసి ఆ 6,000 శ్లోకాలలో కూడా మరల సూచన మాత్రమే ఉన్నటువంటి 2,000 శ్లోకాలను వేరు చేసినప్పుడు బృహద్వాసిష్టమైంది. కాబట్టి శివరామ దీక్షితులు చేసినటువంటి ప్రధానమైన ప్రక్రియ ఏమిటంటే ఈ యోగ వాసిష్టం అనే విస్తారమైన గ్రంథంలో నుంచి ఈ బృహద్వాసిష్ట సారాంశాన్ని వేరు చేసి పరమును నిర్ణయించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి వాటిని సూచించారు. అట్లా సూచన చేయబడినటువంటి వాటిని చక్కగా వారి వద్ద శిష్యరికం చేసి విచారణ పొంది అనుభవ నిర్ణయాన్ని పొందినటువంటి భాగవత కృష్ణ దేశిక ప్రభువులు ఆ సాంప్రదాయంలో దానిని తేట తెలుగులో అందరికీ అందించడానికి కొన్నొకచో అచ్చ తెలుగు పదాలను కూడా బాగా విరివిగా వాడి ఆయా లౌకికమైనటువంటి మాండలికం, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి జీవించిన గురువులు ఆయా ప్రాంతపు మాండలికాలను వాడటం అనేది ఆయా సంస్కృతి ప్రతిబింబం కాబట్టి వారి జీవన కాలంలో ఏ ప్రాంతంలో జీవించారో ఆ మాండలికాలనే ఉపయోగించుకొని ఈ కందార్థాలను రచించడం జరిగింది. అందువలన కందము అంటేనే అర్థం ఏమిటంటే పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన దానికి కందము అని పేరు. దేని వల్ల అయితే మరల పునరుత్పత్తి సాధ్యమో దానికి కందం అని పేరు. అంటే అర్థం ఏమిటంటే హిరణ్య గర్భస్థితికి కందం అని పేరు. మామూలుగా మనకేమిటంటే కంద దుంపలే గుర్తొస్తాయి కాబట్టి దుంప మాత్రమే కందామని అనుకుంటూ ఉంటాం. కానీ సత్యం ఏమిటంటే అది సంజ్ఞారూపకమైనటువంటి బోధన. అంటే వివాహ కాలంలో వధూవరుల యొక్క ఉత్తరీయములు
వల్లెవాటు ఈ రెండింటిని ముడివేస్తారు. ముడివేసి అక్కడ బ్రహ్మముడి అని దానికి పేరు. అక్కడ ఒక కన్న పిలక మొక్క పెడతారు. అంటే అంకురించినటువంటి కన్న పిలక మొక్కను పెడతారు. అంటే ప్రజోత్పత్తి అనేటటువంటి ప్రాజాపత్య ధర్మాన్ని పూనేము. అగ్ని సాక్షిగా ప్రజోత్పత్తి అనేటటువంటి ప్రాజాపత్య ధర్మముతో కూడిన సృష్టి యజ్ఞానికి మేమిద్దరం పూనుకున్నాము అని ఆ బ్రహ్మముడి సాక్షిగా చెప్పడం అన్నమాట. కాబట్టి అలాగే పంచశక్తులు ఏ హిరణ్య గర్భస్థితి నుంచి ఆవిర్భవించినయో, పంచబ్రహ్మలు ఏ హిరణ్య గర్భని ఆధారంగా పనిచేస్తున్నారో ఆ హిరణ్య గర్భస్థితికి కూడా కందము అని పేరు. కాబట్టి కందార్థము అంటే అర్థం ఏమిటంటే కందం అనేటటువంటి ఛందో వృత్తంలో చెప్పబడిన పద్యాలు అయినప్పటికీ వాటి యొక్క సూచన ఏమిటయ్యా అంటే ఆ తెలిసినటువంటి వాళ్ళకి, ఈ దర్శనం కలిగినటువంటి వాళ్ళకి ఆ హిరణ్య గర్భస్థితి దర్శనం ప్రాప్తిస్తుంది. అలా ప్రాప్తించడం వలన వాళ్ళు మండలత్రయాలనే అధిష్టానం ద్వారా ఈ సృష్టి అంతా ఎట్లా నిర్వహణ జరుగుతోందో తెలుసుకున్నవారై ఈ సృష్టికి పరమైనటువంటి హిరణ్య గర్భస్థితికి సాక్షి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి అనేటటువంటి సూచన కందార్థము అనటంలో ఉందన్నమాట. కాబట్టి అచలానికి సంబంధించినటువంటి సూచనలన్నీ కందార్థములు అనేటటువంటి పద్ధతిగా చెప్పబడింది. ఇలా ప్రతి దానిని ప్రతీకాత్మకంగా బోధించేటటువంటి పద్ధతి భారతదేశ సంస్కృతిలో ఉన్నదన్నమాట. దీనిని మార్మిక విద్యా విధానము అంటారు. అంటే అనేక రకాలైనటువంటి విద్యా విధానాలు భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న రోజులలో వేదాంత విద్యకి ఈ మార్మిక విద్యని స్వీకరించారు వేదవ్యాసులు. దీనికి ఆద్యులు వేదవ్యాసులు. అంటే అర్థం ఏంటంటే ఏది చూపిస్తున్నాడో దాన్ని చూచి తెలుసుకొనవలేము, ఏది చెప్తున్నాడో దాన్ని విచారణ చేసి తెలుసుకొనవలేము. చూపేదేమో చూసి తెలుసుకోవాలి, చెప్పేదేమో విచారణ చేసి తెలుసుకోవాలి. ఈ రెండూ కలిపితే ఏది భాగమో ఏది త్యాగమో తెలుస్తుంది. ఈ రెండు కలపకపోతే తెలియదు. అంటే అర్థం ఏమిటంటే జ్ఞాతం ఉండాలి, ద్రష్టం కూడా ఉండాలి. ఈ రెండింటిని లక్షణత్రయంతో చక్కగా నిర్ణయాత్మక దిశగా చేసినప్పుడు మాత్రమే అప్పుడు అది ప్రవేశు అధిగచ్చతి అనేటటువంటి స్థితికి చేరుతున్నాం. కాబట్టి జ్ఞాతం అన్నప్పుడేమో బోధారూపకంగా తెలుసుకుని విచారణ చేయడం జ్ఞాతం. అయితే ఏ లక్ష్యాన్ని సూచించారో ఆ లక్ష్య స్థితిని పొంది నిలకడ చెంది దర్శన స్థితిని పొందడం ద్రష్టం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడం అంటే అర్థం ఏమిటంటే అన్వయ వ్యతిరేకాలను, అలాగే భావ అభావ పద్ధతి, ఆధార ఆధేయ పద్ధతి, ఇట్లా రకరకాలైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి పద్ధతులు ఈ మార్మిక విద్యలో ఉన్నాయి. ఈ మార్మిక విద్య ఆధారంగా చూసినప్పుడు ఆధార ఆధేయ పద్ధతి అనేది మొదటి ప్రాథమికమైన పద్ధతి. అట్లాగే నిత్యానిత్యము, ఆత్మానాత్మ, కార్యకారణము, సదసత్తులు, దృగ్దృశ్యములు, ఇలా ద్వంద్వాలుగా వివేకమును అందించేటటువంటి భాగత్యాగ నిర్ణయ పద్ధతులు ఉన్నాయన్నమాట. అయితే ఈ భాగత్యాగ నిర్ణయం చేయాలి అంటే లక్షణయుతులైన వాళ్ళకు మాత్రమే వీలు. కాబట్టి కేవలము పుట్టటము పోవటము అనేటటువంటి బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలలో శరీరమే నేనుగా, విషయములే నేనుగా, విషయానందమే నా జీవన పరమావధిగా కలిగినటువంటి తామసిక జీవనం కలిగినటువంటి వాళ్ళకి ఈ అచల సిద్ధాంతం అధికారులు కారన్నమాట. ఎవరైతే తప్పనిసరిగా ఆత్మానాత్మ విచారణ పూర్తి చేసి కార్యకారణ విచారణలో నిర్ణయాన్ని పొంది దృగ్దృశ్య విచారణకు అధికారిత్వాన్ని సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే దీనికి అధికారులు. ఎందుకనంటే పై విషయం పరము అనేటటువంటి నిర్ణయాన్ని బ్రహ్మమునకు ఆవల అనేటటువంటి తత్పరంచావలోకయేత్ అనేటటువంటి సూచన సూత్రాన్ని స్వీకరించి సంక్షిప్తంగా సూచనగా ఉన్నది ఉన్నట్లుగా నిర్ణయంగా చెప్పే పద్ధతిని స్వీకరించినటువంటి విధానం ఆచరిస్తున్నాం. కాబట్టి
విస్తారంగా విషయాల్లోకి శాంతం పంచకోశాలలోకి దిగి వచ్చి బోధించేటటువంటి సామాన్యమైనటువంటి బోధ లేదన్నమాట. దీనిని ప్రబోధ అని అంటారు, పూర్ణ బోధ అని కూడా అంటారు. అంటే దీని తర్వాత బోధించడానికి ఏమి లేదని అర్థం. కాబట్టి ఈ పూర్ణ బోధన అందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్ణులు. ఈ పూర్ణ బోధన అందనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపూర్ణులు. ఈ అపూర్ణత్వం నుంచి పూర్ణత్వానికి పరిణామం చెందించేటటువంటి బోధ కాబట్టి దీనికి పూర్ణబోధ అని పేరు. ఈ పరము అయినటువంటి స్థాణు అయినటువంటి ధ్రువము అయినటువంటి అచలము అయినటువంటి పరతత్వం ఏదైతే ఉందో అట్టి పరమును నిర్ణయంగా సంజ్ఞారూపకంగా అందించడం కొరకే అన్ని దేవాలయాలలో స్థాణువుగా ధ్రువముగా ఉండేటటువంటి మూల విరాటుని ప్రతిష్ఠిస్తున్నారు. అది కథల్లో వినదు, కనదు, మాట్లాడదు, గ్రహించదు, ఆదాన ప్రతిగ్రహములు లేవు. కాబట్టి సశరీరిగా ఉండి నువ్వు ఇంద్రియ వ్యాపారములతో ఏవైతే చేస్తున్నావో అవేవి అది చేయదు, అనగా అవ్యవహారి. దాని యొక్క మొదటి లక్షణం అవ్యవహారి. మరి ఏదైతే పరమున్నదో ఆ పరము కూడా అవ్యవహారి. వ్యవహారగతమైనటువంటి ఆనంద లక్షణమే జీవుడు. జీవుడు అంటే ఒక మాటలో చెప్పేయమంటే అచల సిద్ధాంతం ఏం చెబుతుందంటే వ్యవహరిస్తే నాకు ఆనందం, నువ్వు జీవుడువే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. వ్యవహరించకుండా ఆనంద లక్షణంలో ఉంటే నువ్వు సాక్షి. అంటే కారణరహిత ఆనందమని కారణ సహిత ఆనందం అనేటటువంటి విభజన తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అచల సిద్ధాంతానికి అధికారులు. కాబట్టి జనన మరణములనే మార్పులకు గురి అవడానికి కారణము ఈ కారణ సహిత ఆనందము, అధికారితో ఆ కారణ రహిత ఆనందం. కాబట్టి దాన్ని అధిగమించాలంటే కారణరహిత ఆనంద స్థితిలో నిలకడ చెందేటటువంటి సాక్షి, సాక్షి అతీతము అనేటటువంటి సూచనని స్వీకరిస్తారు. అలా నిత్య జీవన స్రవంతిలో అవస్థాత్రయ సాక్షిత్వమైనటువంటి తురియ నిష్ట కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పరము అనేటటువంటి నిర్ణయాన్ని పూర్ణబోధ ద్వారా పొందగలరు. దీనిని విస్తారంగా బోధించే ప్రయత్నం పొన్నాల రాజీవ్ గారు అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆంధ్రదేశంలో ఉన్న అనేక అచల పీఠాలు విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎంత విస్తారంగా చెప్పినా అదంతా సాంఖ్య విచారణలో భాగమే. కాబట్టి సాంఖ్య తారక అమనస్క ప్రతిపాదితమైనటువంటి పరం. ఎందుకంటే ఆత్మనిష్టకు కూడా సాంఖ్యతారక మనస్కాలు అవసరం, బ్రహ్మనిష్టకు కూడా సాంఖ్యతారక మనస్కాలు అవసరం. కానీ ఈ అచల సిద్ధాంత నిర్ణయం, అచల నిర్ణయాన్ని పొందడానికి కూడా సాంఖ్యతారక మనస్కాలు అవసరం. అలాగే సాధన చతుష్టయ సంపత్తి, చతుర్విధ శుశ్రూషలు ఆత్మనిష్టకు అవసరమే, బ్రహ్మనిష్టకు అవసరమే, అచల నిర్ణయానికి కూడా అవసరమే. అయితే ఇందులో కొద్దిగా నిర్ణయాత్మక శక్తిలో భేదం ఉంటుంది అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే సాధన చతుష్టయ సంపత్తిలో చెప్పేటటువంటి నిత్యానిత్య వస్తు వివేకములో నిత్యం అంటే మార్పు చెందనిది అనేటటువంటి సూచన మొదట్లోనే చెప్తున్నారు. అనిత్యము అంటే మార్పు చెందేది. కానీ జీవభ్రాంతిలో, జీవ వ్యవహారంలో, విషయానందంలో జనులారా జనన మరణములకు చిక్కినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనులు కాబట్టి వాళ్ళకి బోధించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం. ఎక్కడి దాకా నువ్వు చేరాలయ్యా అంటే నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా మార్పు చెందని నిర్ణయాన్ని తెలుసుకునేదాకా నువ్వు వెళ్ళాలి. విద్య యొక్క పరమావధి ఏమిటి? మారే వాటిని తెలుసుకుంటూ, మారే వాటిలో మారదాన్ని గుర్తిస్తూ, సర్వకాలము మారనిది ఏదో ఆ మారనిదే ఉన్నది, నేను లేనివాడను అనేటటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి జీవభ్రాంతి లోపల చెప్పినప్పుడు విషయ పరిధిలో మాత్రమే నిత్యానిత్యాలను బోధిస్తుంది. దానిని బ్రహ్మనిష్టకు వచ్చేటప్పటికి వ్యష్టి సమిష్టి మధ్యలో బోధిస్తుంది.
అదే బ్రహ్మనిష్ట నుంచి ఎదిగి పరం అనేటటువంటి నిర్ణయానికి వచ్చేటప్పటికి మారేది మారనిది, కదిలేది కదలనిది అనే రెండింటిని మాత్రమే సూచిస్తుంది. కదిలేదంతా అనిత్యము, కదలనిది నిత్యము. మారేదంతా అనిత్యము, మారనిది మాత్రమే నిత్యము. ఈ ఒక్క నిర్ణయానికే కట్టుబడి, ఈ ఒక్క సూచనకే కట్టుబడేటటువంటి వాడెవడో వాడు అధికారి అసలు నిర్ణయాన్ని పొందడానికి. అందుకని తొలగంద్రోయజాలు, జనన మరణములను తొలగంద్రోయజాలు. తొలగంత్రోయడం ఏమిటిది? తొలగించడం ఏమిటి, త్రోయడం ఏమిటి? రెండు ఉన్నాయట. తొలగించడం అంటే ఏమిటంటే ఇవి ఎలా తీసేస్తాం చేతితో. తొలగించడం అంటే మన దృష్టిలో ఏంటంటే మన ఎదురుకుండా ఏదైనా వస్తువు ఉంది, ఈ వస్తువును తొలగించండి అంటాం. మరి వస్తువు కాదు కదా ఇది. కానీ ఏమంటున్నామంటే ఈ అనంత సృష్టి కూడా బ్రహ్మ పదార్థ నిర్మితం. ఘటగుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంతడిండిమః అని బ్రహ్మజ్ఞానావళి మాల బోధిస్తుంది. నువ్వు ఏ పేరైనా పెట్టుకోవయ్యా, నామరూపాత్మకమైనదంతా ఒకే బ్రహ్మము యొక్క అభివ్యక్తీకరణ, ఒకే బ్రహ్మమునందు అంశీభూతము. దానికి వ్యక్తిగతమైన స్వకీయమైన ఉనికి లేదు అని చెప్తుంది. కాబట్టి మరి ఉన్నదంతా బ్రహ్మ పదార్థం అంటున్నాం కదా, మరి పరము అంటే ఏం చేయాలయ్యా అంటే అర్థం ఏం చెప్పామంటే దాన్ని తొలగింప చేస్తే మిగిలింది ఏదో పరం. బ్రహ్మ పదార్థం తొలగింప చేస్తే ఏది మిగిలిందో అది పరం. త్రోయంజాలు, తొలగంజాలు, త్రోయంజాలు. ఇదేమిటండి త్రోయటం ఏమిటి? అంతటా ఉన్నది బ్రహ్మం అంటున్నాం, అంతటా ఉన్న బ్రహ్మ పదార్థం అంటున్నాం, అన్నీ బ్రహ్మ పదార్థమే అంటున్నాం. ఎక్కడికి తోస్తాం దీన్ని అంటే అర్థం ఏమిటంటే త్రోయంజాలు, ఇది కూడా పోతుంది నాయన. త్రోయడం అంటే అర్థం ఏమిటంటే ఇది కూడా పోతుంది. ఒక కాలంలో ఉన్నట్లు తోస్తోంది, ఒక కాలంలో వ్యవహరిస్తుంది, ఒక కాలంలో పోతుంది. కానీ ఈ ఒక కాలంలో ఉండి, ఒక కాలంలో వ్యవహరించి, ఒక కాలంలో పోయేదానికి సాక్షి పేరు బ్రహ్మం అన్నాం కదా. అంటే ఈ మూడిటికి, త్రిపుటికి, సృష్టి స్థితి లయములకు లోబడిన దానిని మనం బ్రహ్మం అని అనలేదు కదా. దీనికి సాక్షినే బ్రహ్మం అన్నాం కదండి అన్నా. అట్టి సాక్షి అక్షరుడు కదా అని కూడా నిర్ణయించింది. ఈ త్రిపుటికి లోబడినదంతా నశిస్తోంది కదా, కాబట్టి దాన్ని క్షరమని పెట్టి ఈ త్రిపుటికి సాక్షినేమో అక్షరం అని పెట్టాం. మరి అక్షరం అంతా కూడా ఎక్కడికైతే, ఏ స్థితిలో అయితే తనంతట తానుగా లేనిదవుతున్నదో, అంటే సృష్టి స్థితి లయాలు లేని చోట, తాను తానుగా ఉన్న చోట తానే లేనటువంటి స్థితి కూడా ఏర్పడుతున్నది. తానే తానుగా ఎట్లా ఏర్పడినదో తాను తానుగా లేనిది మాత్రమే ఉన్నాయి. కాబట్టి అది ద్విపుటి, ఇది త్రిపుటి అని విభజన చేశారు. అక్షరమునకు పురుషోత్తమునకు మధ్య ద్విపుటి, క్షరమునకు అక్షరమునకు మధ్య త్రిపుటి అని ప్రస్థానత్రయం నిర్ణయం చేశారు. కాబట్టి అందుకనే బ్రహ్మసూత్రాలలో ఎక్కడ మొదటి ఉత్తరంలోనే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అదేమిటండి అంటే తాను బ్రహ్మమై ఉన్నవాడెవడో వాడికి కలిగిన జిజ్ఞాస. అధాతో అలా ఉంటే, ఎలా ఉంటే బ్రహ్మముగా ఉంటే, ఆ బ్రహ్మముగా ఉన్నవాడికి కూడా ఒక జిజ్ఞాస కలిగింది. ఏమిటి? తత్పరం చావలోకయే అనే జిజ్ఞాస కలిగింది. తాను లేని స్థితి ఉన్నదా అనేటటువంటి నిర్ణయం కోసం ఆ జిజ్ఞాస కలిగింది. అంతటా తానే ఉన్నవాడుగా తోచుతున్నప్పటికీ తానే లేనటువంటి స్థితి ఉన్నదా అనేటటువంటి, తన మూలమును తానెరుగుట అనేటటువంటి జిజ్ఞాస కలిగింది అనేటటువంటి నిర్వచనాన్ని పరం దృష్ట్యా చెప్పమన్నది శంకర భాష్యం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని మళ్ళా మనం కిందకి దించి విషయాత్మకంగా పదార్థములతో నామరూపాత్మకంగా విషయానందంతో జీవించేటటువంటి మానవులకు
నాయన పరమే బ్రహ్మణి కోపి నసక్త అనేటటువంటి భజగోవింద సూత్రాన్ని సూచనని అన్వయం చేసి నువ్వు ఎప్పటికైనా ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి, ఆ పరమును తెలుసుకోవాలి. పరమే బ్రహ్మణి అన్నారు కదా ఆయన కూడా అక్కడ, అంతేగాని బ్రహ్మణి అని ఊరుకోవాలి ఆయన. కాబట్టి నీ జిజ్ఞాసాధికరణం ఎప్పటి వరకు పనికి రావాలయ్యా అంటే పరము అనే సూచనను తెలుసుకునే వరకు నీకు జిజ్ఞాస పనిచేస్తుంది. కాబట్టి ఇలా ప్రతి చోట ఆ సూచనగా ఈ పరశబ్దం వేయడం జరిగింది. చాలామంది ఈ పరము అనేటటువంటి నిర్ణయాన్ని మాత్రమే పట్టుకొని వాళ్ళకి ఈ కింద నుంచి అదంతా ఒకటే కదండి అన్నట్లుగా తోస్తూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళితే అక్కడికి పరమే అన్నట్టు తోస్తూ ఉంటుంది. అంటే బాల్యానికి యవ్వనం పరం అంటే అది కనబట్టాల. బాల్యంలో ఉన్నప్పుడు యవ్వనంలో ఎలా ఉంటాడో వాడికి తెలియడం లేదు. ఎలా తెలియడం లేదంటే అది పరం, అది వచ్చితేనే తెలుస్తుంది. అది దీన్ని ఆవేశించినప్పుడే ఇది లేకుండా పోతుంది. యవ్వనం ఆవేశించినప్పుడు బాల్యం లేకుండా పోయింది. అట్లాగే కౌమార వృద్ధాప్యాలు కూడా అవి వచ్చినప్పుడు ఈ యవ్వనం లేకుండా పోయింది. అట్లా ఏవైతే తదుపరి స్థితి ఉందో ఆ తదుపరి స్థితి వచ్చే వరకు నీకు అది అనుభవయుక్తం కావడం లేదు. అట్లాగే ఈ జహల్లక్షణము, జహదల్లక్షణము, జహద జహల్లక్షణం అంటే ఏది ప్రధానమో చేస్తే జహల్లక్షణం, ఏది అప్రధానమో తెలిసి విడిస్తే అజహల్లక్షణం. తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే తెలిసి విడవడం మరో పద్ధతి. కాబట్టి నిర్ణయం చేయడం మొదటి రెండు, ప్రధానము అప్రధానములను నిర్ణయం చేయడమే జహల్లక్షణము అజహల్లక్షణం. నిర్ణయం చేసిన తర్వాత ఛేదించడమేమో జహద జహల్లక్షణం. కాబట్టి మన నిజ జీవితంలో కూడా ఇలా చేస్తూనే ఉన్నాం. దీనికి మనకి పెద్దలు కూడా సూటిగా చెప్పేశారు. ఉప్పు కప్పు రంగు ఒక పోలికనుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యారు అని సులభమైన ఉపమానంతో చెప్పారు. అంటే అర్థం ఏమిటట, చూడడానికి రెండు పదార్థాలే, రెండు తెల్లగానే ఉన్నాయి. చూపులకు లక్షణం ఒక తీరుగా ఉన్నప్పటికీ అనుభవంలో మాత్రమే ఇది నిర్ణయించడానికి వీలైంది. అంటే అర్థం ఏమిటంటే గాలికి పెట్టాము, దాన్ని ఏమీ చేయక్కర్లా. ఉప్పు కర్పూరాన్ని గాలికి పెడితే తనకు తానే హరించుకుపోయేది ఏదో అది కర్పూరం, అలా ఉండిపోయేది ఏదో అది ఉప్పు. కాబట్టి జనన మరణాలు అనేటటువంటి ఆవరణకు లోబడిన వాడు ఈ ఉప్పుతో నిర్మితమైన ఉప్పు బొమ్మ లాంటి వాడు. ఈశ్వర శరీరాలతో నిర్ణయమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో నిర్ణయమైనటువంటి దివ్యాహంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్పూరం లాంటి వాడు. కాబట్టి వాడు తన పరమును తెలియగానే ఆ పరమును అన్నది లేకుండా పోతుంది, నాహంగా అయిపోతుంది, ఆవరణ రహితం అయిపోతుంది, ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి ఉప్పేమో నేను, కర్పూరమేమో తాను. అందువలననే పూజా విధానములలో షోడశోపచారములలో చిట్ట చివరి ఉపచారం హారతి. ఎవరినైనా మీరు అత్యధికంగా గౌరవించాలి అంటే వైదిక సాంప్రదాయం రెండు రకాలైనటువంటి పద్ధతులు ప్రవేశించింది. ఎవరినైనా సరే సాక్షాత్తు పరాత్పరుడు, సాక్షాత్ ఈశ్వరుడు ప్రత్యక్షమైనా కూడా, సాక్షాత్తు సద్గురుమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ కూడా నీవు రెండు ఉపచారములతో వారిని సంతుష్టిని చేయవచ్చు. అంటే అవి సర్వస్వ శరణాగతికి గుర్తు, తనను తాను పోగొట్టుకొనుటకు గుర్తు. మొదటిది ఏమిటంటే తాంబూలం, రెండవదేమో హారతి. ఈ రెండూ చేస్తే సర్వోపచారాన్ నివేదయామి. హారతి అంటే తెలుస్తుంది, తాంబూలం తెలుస్తుంది. తెలుస్తుంది. తాంబూలంలో కదలి ఫలము అంటే విత్తు లేనటువంటి చెట్టు యొక్క ఫలమైనటువంటి అరటి పండును మాత్రమే తాంబూలంగా ఇవ్వాలి అని వైదిక సంస్కారం చెప్పింది. పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి వద్ద ఒక సంవాదం జరిగింది. అయ్యా, ఉద్భిజములు కూడా జీవము కలిగినవే కదా, మీరు ఉద్భిజములను తింటున్నారు, జీవహింస చేసినట్టు కాదా అని అన్నారట ఒక ఆయన. అయ్యో, నేను ఈ సృష్టి ధర్మానికి నేను ఆదర్శవంతుణ్ణి కదా, జీవహింస చేయడం నాకు అధర్మం కదా సన్యాసిగా అని కదలి ఫలములను ఎండబెట్టి పొడి చేసి
దంచి ఆ పిండిని పాలల్లో కలుపుకొని చాలా సంవత్సరాల పాటు వారు ఆహారాన్ని స్వీకరించారు. కారణం ఏమిటంటే అరటి పండు విత్తనాలలో నుంచి మొలక రాదు కాబట్టి. కానీ అక్కడ అరటి పండు యొక్క సూచన ఏమిటయ్యా అంటే అది జన్మరాహిత్యమునకు సూచన. అందుకని పూజనంగానే మొదట రాసేది అరటిపళ్ళు, పసుపు, కుంకుమ. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకని ఇలా వైదిక ధర్మం కూడా ఇలా వైదిక ధర్మం అంతా కూడా సంజ్ఞారూపకమైన బోధన. కర్మ మార్గం అయి ఉన్నప్పటికీ, కర్మ ప్రధానమై 90% కనబడుతున్నప్పటికీ దాంట్లో ఈ సూచనలు ఉన్నాయన్నమాట. ఈ సూచనని స్వీకరించాలి. అక్కడ ఆ సూచన ఏమిటయ్యా అంటే నాకు జన్మరాహిత్యాన్ని మీరు ప్రసాదించగలిగేటటువంటి సమర్థులని గుర్తించడం తాంబూలం. నేను మీ వలన జన్మరాహిత్యం పొందగలను మీ కృప వలన అని తెలియజెప్పుకోవడమేమో తాంబూలం. అదే నీకు నాకు అభేదం పూర్ణబోధ వలన అభేద సిద్ధి కలిగింది, నేను కూడా పురుషోత్తముడనే, నేను అక్షర పురుషుడను కాదు, అక్షర పురుషోత్తములు అనేటటువంటి నిర్ణయం లేదు నాకు అని చెప్పడమేమో హారతి. కాబట్టి హరతి ఇది హారతి, తనంతట తానుగా హరించిపోవునది ఏదో అదే హారతి. కాబట్టి తరతి హరతి ఈ రెండు చాలా ముఖ్యం. సాంఖ్య నుంచి తారకం ద్వారా అమనస్కమునకు తరించుట తరతి. కాబట్టి ఆ తరించడం ద్వారా ఈ హారతి అన్న స్థితికి రావాలన్నమాట. ఇట్లా రావాలనే ఉద్దేశంతో తొలగంజేయజాలు త్రోయంజేయజాలు అన్న రెండు సూచనల్ని వేశారనమాట. అక్కడ అంతటా బ్రహ్మ పదార్థమే ఉందంటే అది కృష్ణ బిలంలోకి తొలగంజేయజాలు లేదు. అక్కడ కృష్ణతత్వంలో కృష్ణ పదార్థంలో ఈ బ్రహ్మ పదార్థం లేదు. బ్రహ్మ పదార్థం అంతా ప్రకాశ లక్షణం, ఫోటాన్ యొక్క ప్రభావంతో పనిచేసేదంతా బ్రహ్మ పదార్థం. కాబట్టి బ్రహ్మ ప్రకాశం నుంచి సాంఖ్య విచారణ అంతా ప్రారంభం. జ్ఞాత యొక్క ప్రకాశమని, కూటస్థ ప్రకాశమని అనే పిండ బ్రహ్మాండ పంచీకరణలను వివరించేటప్పుడు బ్రహ్మ ప్రకాశమును జ్ఞాత ప్రకాశంగా, కూటస్థ ప్రకాశంగా చెబుతూ ఆ ప్రకాశం వలనే మిగిలిన 24 తత్వాలు ప్రకాశింప చేయబడి ప్రకాశం ప్రకాశీకరోతి అనేటటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని వ్యవహరిస్తున్నట్టుగా తోచుతున్నవి అని చెప్పి ప్రకాశ్యములన్నీ ప్రకాశములన్నీ లీనమవుతున్నవి అనేటటువంటి సూత్రాన్ని ప్రతిపాదించడమే పంచీకరణ యొక్క లక్ష్యం. తద్వారా కూటస్థ నిర్ణయం ఎవరైతే పొందారో అతడు సర్వప్రకాశుడు. అది హిరణ్య గర్భ ప్రకాశం. కానీ ఈ హిరణ్య గర్భ ప్రకాశం కృష్ణతత్వంలో లేదు, కృష్ణ పదార్థంలో లేదు, కృష్ణ బేలంలో లేదు. కాబట్టి అక్కడ ఏమైందట? తొలగంజేయజాలు త్రోయంజేయజాలు ఈ రెండు జరిగినాయి. అయితే మాకు ఎట్లా తెలుస్తుందండి ఇదంతా అంటే లక్షణయుతమై ఎక్కడికక్కడ నీకు ఏది ప్రధానం, శరీరేంద్రియ విషయేంద్రియ ధర్మాలు ప్రధానమా, పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి జీవభావంతో ఉన్నటువంటి 25 తత్వాలని ప్రధానమా? నిజానికి మాట్లాడితే అచల నిర్ణయం తెలుసుకునేటటువంటి వారికి పిండాండం అనగా సమిష్టి. అచల నిర్ణయ ధర్మం ప్రకారం సాంఖ్య విచారణ చేయాలి అంటే పిండాండము అంటేనే ఒక భూమి మీద ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి పిండాండం. అలాగే బ్రహ్మాండం అంటే ఏమిటంటే గెలాక్సీలో ఒక బ్రహ్మాండం ఏర్పడటం బ్రహ్మాండం. పాలపుంతలో ఉన్నటువంటి ఒక పాలపుంత ఏ పేరైనా పెట్టుకోండి. ఒక విశ్వంలో నుంచి బ్రహ్మాండం ఏర్పడటమేమో బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో నుంచి పంచభూతాత్మకమైన సృష్టి ఏర్పడటం పిండాండం. అంతేగాని అక్కడెక్కడ కన్ను, ముక్కు, కాలు, నోరు ఇట్లాంటి ఇంద్రియ ధర్మాలు ఏవి లేవు అక్కడ. కాబట్టి సకల జీవరాశి స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి పిండాండమే. కానీ ఈ పిండాండం ఏర్పడడానికి ఆ విశ్వంలో నుంచి బ్రహ్మాండం ఏర్పడి బ్రహ్మాండంలో నుంచి పిండాండం. కాబట్టి
అండాండము, పిండాండము, బ్రహ్మాండ అనేటటువంటి నిర్ణయ పద్ధతిగా కూడా చెప్పిన విచారణ ఉన్నది. అంటే మనిషికి లెక్కెట్టినప్పుడు అండాండం అని, పిండాండం అంటేనేమో సృష్టికి పంచభూతాత్మక సృష్టికి లెక్క పెట్టినప్పుడు పిండాండం అని, ఆ బ్రహ్మాండమునకు లెక్క పెడితే విశ్వంలో నుంచి ఒక బ్రహ్మాండం విడిపోవడానికి చెప్తే అదేమో బ్రహ్మాండ పద్ధతి అని చెప్పి ఈ మూడింటిని కూడా ఈశ్వర పంచీకరణ అనేటటువంటి పంచీకరణలో లేకుండా చేసేది. అండపిండ బ్రహ్మాండాలు ఇవేవి కూడా ఈశ్వర పంచీకరణ ద్వారా లేనివిగా నిర్ణయం అయిపోతాయి అన్నమాట. అంటే ఆ ఈశ్వరుడు అంటానికి కారణం ఏమిటంటే నల్లగా ఉన్నటువంటిది అంతా కూడా కృష్ణ ధర్మానికి, కృష్ణ తత్వానికి, కృష్ణ పదార్థానికి, కృష్ణ బిలానికి అవి సూచనలు. శివలింగం నల్లగా ఉంటుంది, ఆ శివలింగం కృష్ణుడు నల్లగా ఉంటాడు, విష్ణువు నల్లగా ఉంటాడు, ఇలా అన్ని సాలగ్రామశిల నల్లగా ఉంటుంది, మూలమూర్తులు అందరూ నల్లగానే ఉంటారు. ఈ నల్లటి లక్షణం అంతా కూడా అక్కడ సూచన ఏంటంటే కృష్ణతత్వమునందు బ్రహ్మాండ ధర్మం లేదు, బ్రహ్మాండ లక్షణం లేదు, బ్రహ్మ పదార్థం లేదు. ఆ కృష్ణతత్వంలోకి ఇది లీనమైపోతుంది, తిరిగి రాని పద్ధతిగా లీనమైపోతుంది. అలా కాదయ్యా నేను కేవలం హిరణ్య గర్భస్థితి వరకే లక్షిస్తాను అన్నాను, అది అక్షరుడు. ఆ కృష్ణతత్వంతో ఉన్నదేమో పురుషోత్తముడు, ఈ హిరణ్య గర్భ లక్షణంతో ఉన్నదేమో అక్షరుడు. అలా కాదయ్యా నేను క్షరుడు వరకే చూస్తున్నాను, అప్పుడు పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, ఇది క్షరుడు. కాబట్టి ఈ రకమైనటువంటి సమిష్టి విభజన మీద మాట్లాడేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి లక్షణత్రయం అని పేరు. ఈ లక్షణత్రయం ద్వారా ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు అంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టి పిండాండము, మండలత్రయములతో కూడుకొని ఒక సౌర కుటుంబం ఏదైతే పనిచేస్తుందో ఆ సౌర కుటుంబం బ్రహ్మాండం, అనంత విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం కృష్ణతత్వం. ఈ కృష్ణతత్వం బయలులో లేదు, దాని అవతల ఉన్నది బయలు. ఉన్న బయలులో కృష్ణతత్వం అనే అఖండ ఎరుక, దాని యందు ఏర్పడినటువంటి బ్రహ్మాండం అనేది ఖండ ఎరుక, దాని యందు ఏర్పడినటువంటి పిండాండం అనేది ఖండ ఎరుక. కాబట్టి ఇవన్నీ కూడితే, అందుకని ఏం చెప్పారు సూత్రం అఖండ ఎరుక నిర్ణయం, పిండాండము అందలి అహము, బ్రహ్మాండము బ్రహ్మాండమునందలి అహము, ఈ నాలుగింటి చేరిక చేకూడినది అఖండంబౌ ఎరుక కదరా మాయన్న. కాబట్టి కృష్ణతత్వాన్ని అఖండ ఎరుకగా పెట్టారు. అది ఎప్పుడైతే సంకల్ప శూన్య కాలములు అనేటటువంటి లక్షణాలను లేకుండా పోతాయో అప్పుడు లేని ఎరుకైపోయి. అంటే కృష్ణతత్వంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే సంకల్పం, శూన్యం, కాలం. సంకల్పం, శూన్యం, కాలంలో ఈ బ్రహ్మాండములన్నీ లయమైపోతాయి, మరల పునరుత్పత్తి అవుతున్నాయి. మరల బ్రహ్మాండములన్నీ పిండాండములు ఒక కాలంలో ఉత్పత్తి అవుతున్నాయి, ఒక కాలంలో పోతున్నాయి. కాబట్టి వ్యవహారము లేనటువంటి పద్ధతిగా ద్విపుటి, వ్యవహరించే పద్ధతిగా త్రిపుటి, ఈ రకంగా ఏర్పడ్డాయి ఈ సృష్టి ధర్మంలో గమనిస్తే. కాబట్టి వ్యవహారమే లేనటువంటిదేమో దైవీ సృష్టి, వ్యవహారం కలిగినదేమో జీవ సృష్టి. ఇట్లా అనేక రకాలుగా దీనిని వివరించి వర్ణించే ప్రయత్నం సాంఖ్య విచారణలో చేశారు. కాబట్టి వినువారికి కనువారికి తనలా వెలిగించుట అంటే అర్థం ఇది. లావు అంటే అర్థం ఇది, దేని తన మూలం. లావు అంటే దాని పరిమితులు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆద్యంతములను బోధించుట లావెరిగించుట. తనలావెరిగించుట, తన అంటే తాను అనమాట, అంటే బ్రహ్మం యొక్క ఆద్యంతములను తెలియజెప్పి అది ఎలా పరమునందు లేకుండా పోతున్నదో సూచన చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పూర్ణబోధ వినువారికి, ఆ పూర్ణబోధ వలన బయలును కనువారికి. కాబట్టి వినువారికి కనువారికి దీన్ని తప్పక వింటే అప్పుడే వారలెప్పుడు కంటే, విన్నప్పుడే కనగలిగేటటువంటి సమర్థులైన వారే దీనికి అధికారులు. ఇది చాలా ముఖ్యమైన లక్షణం.
చాలామంది అనేక సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నామండి, ఇంకా మాకు దర్శనాలు కలగలేదండి, లేదు అనేక సంవత్సరాల నుంచి అనేక విచారణలు చేసామండి, పరిణామం ఏమి రాలేదండి, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బౌద్ధికమైనటువంటి ప్రక్రియగా చేస్తే ఇది చాలదనమాట. తన బుద్ధికి తానే సాక్షి అయినటువంటి నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్షరపురుషులు. బుద్ధికి లోబడిన వాళ్ళని క్షరపురుషులుగా చెప్పం. బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి వారెవరో వాళ్ళందరూ క్షరపురుషులు. సృష్టికి సాక్షిగా, పంచభూతాత్మకమైనటువంటి సృష్టికి సాక్షిగా దృష్టి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అక్షర పురుషులు. అనంత విశ్వానికి పరిణామ సిద్ధాంతానికి సాక్షిత్వ దృష్టి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారేమో పురుషోత్తములు. కాబట్టి క్షర అక్షర పురుషోత్తమ నిర్ణయము కానిది అని అచలంలో అంటాం, నిర్ణయము లేనిది అని కూడా అంటాం. కాబట్టి ఏదైతే కృష్ణతత్వం కూడా బయలులో లేదో ఆ బయలు ఉన్నది, సర్వకాలము ఉన్నది. అలాంటి దర్శన స్థితిని, అలాంటి పూర్ణబోధను పొందగలిగినటువంటి వారు మాత్రమే జనన మరణ రాహిత్యమును పొందగలుగుతారు. కాబట్టి విచారణ కాలంలోనే దర్శనం కూడా పొందగలిగేటటువంటి సమర్థులై ఉండాలి. కనుక వినబుద్ధైతే వినుడి, చదివేద మీకే కనుగొనసైతే కనుడి పుస్తకమంత. కాబట్టి ఈ అచల నిర్ణయానికి సంబంధించినటువంటి కందార్థాలను రెండుగా విభజించారు. చిన్న కందార్థములు, పెద్ద కందార్థములు అనేటటువంటి నానుడితో చెప్తున్నారు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే నిర్గుణాత్మ జ్ఞాన సంయోగ కందార్థరత్నావళి అనేదేమో పెద్ద కందార్థములని, శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరులు అనేదేమో శక్తిద్వయ నిరాశకంవని, క్షరాక్షరద్వయ దోష నిరాశకంవని చెబుతున్నటువంటి వాటిని చిన్న కందార్థములని మనం బోధా పద్ధతులలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఇప్పుడు మనం చినకందార్థములు అంటే ఏంటంటే సైద్ధాంతిక నిర్ణయం, సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయాన్ని అందించగలిగేటటువంటి సమర్థత ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులకు ఉంది. అంటే అర్థం ఏమిటంటే సిద్ధాంత రాద్ధాంతములన్నీ కూడా క్షర అక్షర పురుషోత్తముల మధ్యలోనే ఉంటాయి. కాబట్టి బంగారాన్ని కొత్త ఆభరణం చేయాలి అంటే పాత ఆభరణాన్ని చెడగొడితేనే కానీ కొత్త ఆభరణం చేయడానికి వీలు కాని పద్ధతి ఎలా ఉందో అలాగే ఉన్నది లేనిదని నిరూపించే పద్ధతి, నిరసించేటటువంటి పద్ధతి. నువ్వు ఏది చెబితే అది లేదని చెప్తాడు, ఏది ఉన్నది అని నువ్వు చెప్తే అదంతా ఎలా లేదో చెప్పే పద్ధతిని ఈ జనకందార్థాలలో ప్రవేశపెట్టారు. క్షర అక్షర పురుషోత్తమ నిర్ణయాలలో ఏవేవి అయితే ఉన్నవి అంటావో ఆ ఉన్నది అన్న నిర్ణయాన్ని చెడగొట్టే పనిని చేసేటటువంటి పని జనకందార్థం. బయలుని నిర్ణయం చేస్తూ మిగిలిన వాటిని చెడగొడుతాం. కాబట్టి ఆ బయలుని నిర్ణయం చేసేటప్పుడు ఈ చెడగొడడం చాలా ముఖ్యం. లేకపోతే ఏమిటంటే ఏది ఉన్నదని వాడు పట్టుకుని ఆశ్రయించి ఉంటాడో ఆ ఆశ్రయం అనే ఆవరణకు లోబడిపోతూ ఉంటాడు. కాబట్టి నిరావరణం చేయాలి అంటే ఆ నిరసన ముఖ్యం. అందుకని సంకల్పంలో 10 లక్షణాలని కూడా నకార ప్రత్యయంతో ఉపసర్గతో వాడారన్నమాట. కాబట్టి ఆ రకమైనటువంటి సకార ప్రత్యయాన్ని నిరసిస్తూ నకార ప్రత్యయాన్ని ప్రతిపాదిస్తూ చెడగొట్టే పనిని చేస్తుంది జనకందార్థం. కాబట్టి దీన్ని పూర్ణబోధ ద్వారా విచారించాలి. విచారణ చేసేటప్పుడే ఆ దృష్టితో దర్శించాలి. దర్శించి నిరసించినటువంటి నిర్ణయాన్ని పొందాలి. ఈ 3 పనులు ఏకకాలంలో చేయగలిగిన సమర్థుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పరం అనేటటువంటి నిర్ణయాన్ని పొందగలుగుతాడు. అందుకని శ్రవణ మనన నిధిధ్యాసలు పనికిరావని, ఏ సాధనలు వల్లనని, ఏ సాధనలు నీకు పనికిరావని, ఏ రకమైనటువంటి సిద్ధాంత నిర్ణయాలు నీకు ఉపయుక్తం కావని ఇలాంటి పదజాలం అంతా కూడా ఈ జనకందార్థాలలో వాడడం జరిగింది.
దాని అర్థం ఏమిటంటే అవి ఆల్రెడీ సాధన చేసి సిద్ధిని పొంది ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన నిర్ణయాల్లో నువ్వు కట్టుబడిపోయి బందీ అయిపోయావు కాబట్టి ఆ జ్ఞాన నిర్ణయం అనేటటువంటి ఆవరణని నిరావరణ చేయడం ఎట్లాగో చెప్పే పద్ధతిని తినకందార్థాలు సూచన వాక్యాల ద్వారా ఇది కూడా లేనిదే. అయితే ఇది కూడా లేనిది ఎప్పుడైందంటే దాని అవతలది దర్శించినప్పుడే ఇది లేనిది అవుతుంది. ఎంత బోధించినా కూడా లేనిదనేటటువంటి నిర్ణయం తెలుస్తుందే తప్ప నిర్ణయించుకోలేడు. దర్శించిన తర్వాతే నిర్ణయం అవుతుంది. అంటే అర్థం ఏమిటంటే దీనికి కూడా వైదిక ధర్మంలో మన జీవితంలో ఎవరినైనా సరే స్త్రీలను కానీ పురుషులను కానీ గృహస్థాశ్రమ స్వీకరణకు ముందు బ్రహ్మచర్య కాలంలో నాయన నీ జీవిత భాగస్వామి ఎవరు అని అడిగామనుకో ఏం చెప్తారు? ఎవరోనండి నాకు తెలియదు. మరి ఎప్పటికి తెలుస్తుంది? ఎదురైనప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఎవరో ఎదురొస్తారట, నేనే నీ జీవిత భాగస్వామి అని ఎదురైనప్పుడు నీకు అది తెలియబడుతుంది అన్న. అంటే ఎదురు కాకపోతేనండి, ఎదురు కాకపోతే నీకు తెలియబడదు అంతే. ఎదరగుట అన్నది సూచన, ఎదరగుట అనేది సూచన. కాబట్టి నిన్ను విడిపించగలిగేవాడు ఎదరవ్వాలి. నిన్ను విడిపించగలిగేవాడు ఎదరైతే తప్ప నీవు ఈ ఆవరణ రాహిత్యాన్ని నిరావరణ స్థితిని పొందలేవు. కాబట్టి నేను ప్రయత్నించి కనుగొన్నానండి, అన్వేషించి కనుక్కున్నానండి, ఆసేత హిమాచలం తిరిగి కనుక్కున్నానండి, భూమండలం అంతా అన్వేషించిన ఆ యొక్క సద్గురు నేను కనుక్కున్నానండి. వాళ్ళు ఆవరణ సహితులు, అది కూడా కరెక్టే. కానీ అది ఆవరణ సహిత పద్ధతి. కానీ ఎవరైతే బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే జీవన్ముక్తుల స్థితి పొందిన వారు ఉన్నారో వాళ్ళకి నిజ గురువు ఎదరవుతాడు. అది స్వగురు పద్ధతి. కాబట్టి స్వగురు స్థితి నుంచి నిజ గురు పద్ధతికి ఎదిగినటువంటి వాళ్ళు మాత్రమే పరమ గురు పరమేష్ఠి గురు స్థితికి చేరగలుగుతారు. కాబట్టి పరము యొక్క దర్శనం పొందాలి అంటే పరమ గురు కరుణచే మాత్రమే దర్శించగలుగుతాం. ఆ నిర్ణయాన్ని పొందాలంటే పరమేష్ఠి గురు కరుణ చేత మాత్రమే నిర్ణయాన్ని పొందుతాం. కాబట్టి స్వగురు కరుణ చేత నీకు బోధ అనుగ్రహించబడుతుంది. నిజ గురు కరుణ చేత నీకు అది దర్శనం కలుగుతుంది. పరమ గురు కరుణ చేత స్థిరమవుతుంది. ఆ నిర్ణయం నీకు నిర్ణయంగా అయిపోవడం, నువ్వు లేకుండా పోవడం అనేదేమో పరమేష్ఠి గురు కరుణ చేత జరుగుతుంది. కాబట్టి అందుకే గురుత్రయం స్వగురు, నిజ గురు, పరమ గురు వరకు చెప్పుకుంటున్నాం. పరమేష్ఠి గురు అనేది అక్కడ లేడు. కానీ ఆ పరమేష్ఠి గురువుకి నీకు తేడా లేదనమాట. నాహంలో తేడా లేదు, సోహంలో తేడా లేదనేటటువంటి పద్ధతి ఆవరణ పద్ధతి అని, నాహంలో సిద్ధి దశని పొందటాన్ని నిరావరణ పద్ధతి అని. కాబట్టి సగుణ నిర్గుణ భేదములన్నీ కూడా కేవలము కోహం సోహం మధ్యలోనే నిర్ణయం చేసుకుంటున్నావే తప్ప నిజానికి నిష్ప్రతియోగికమైనటువంటి బయలును దర్శించినప్పుడు మాత్రమే నీలో అది ఏర్పడుతున్నది, ఉన్నది ఉన్నట్లుగా ఉండుతున్నది అనేటటువంటి సూచనలను అన్నింటినీ ఇందులో ఇమిట్ చేశారు. కాబట్టి అటువంటి పూర్ణ బోధా కాలంలోనే ఎవరికైతే దర్శనమై ఎవరికైతే నిర్ణయం అవుతుందో వారు సత్శిష్యులు. అట్టి సత్శిష్యులకి అచల నిర్ణయం ఈ జన్మలోనే సాధ్యం. ఈ జన్మలోనే మళ్ళా అంటారు ఏంటంటే ఈ శరీర ధారణలోనే. అంటే అదేమిటండి అంటే దీనికి ఒక నిర్ణయాత్మకమైన పద్ధతి ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే దివ్య సంవత్సరాలు 1 సంవత్సరం అయితే మానవుడికి 12 సంవత్సరాలు పుష్కరం. కాబట్టి ఈ స్వగురు కరుణ చేత ఎవరైతే ఈ పూర్ణ బోధన గ్రహించే ప్రయత్నం చేస్తారో ఆ జీవన్ముక్తి స్థితిని పొంది ఈ అధికారిత్వాన్ని సంపాదించి పూర్ణ బోధన వినే ప్రయత్నం చేయాలి స్వగురు కరుణ చేత. నిజ గురు కరుణ చేతేమో ఆ పూర్ణ బోధ యొక్క దర్శనాన్ని
అందుకునే ప్రయత్నం చేయాలి. పరమ గురు కరుణ చేత ఎరుక విడిపించబడు. ఆ ఎరుక విడిపించబడి స్థిరమైంది. అయితే పరమేష్ఠి గురువు దగ్గర పంచదశి కాబట్టి ద్వాదశి, షోడశి, పంచదశి. స్వగురు కరుణ దగ్గరేమో కేవలం మంత్రత్రయం, దీక్షాత్రయం ఇట్లా ఈ రకంగా పూర్ణబోధ ప్రవేశం మాత్రమే జరుగుతుంది. నిజ గురు కరుణ దగ్గరేమో ద్వాదశి నిర్ణయం తెలుసు. పరమ గురు కరుణ దగ్గరేమో షోడశి నిర్ణయం, బోధ దృఢీకరణ అయిపోతుంది, ఎరుక విడిచేస్తాడు. పరమేష్ఠి గురువు దగ్గర బయలు బట్టబయలైపోతుంది. ఆ బయలు బట్టబయలైపోయేదేమో పరమేష్ఠి గురు కరుణ. కాబట్టి తప్పక మానవులు సగురు, నిజగురు, పరమగురు, పరమేష్ఠి గురు కరుణను పొంది జనన మరణములను త్రోయంజాల అనేటటువంటి స్థితిని పొందాలి. అలాంటి పొందటమే తప్పక వింటే కంటే. ఇలా వినాలి, ఇలా కనాలి. ఒకసారి మరల కందార్థాన్ని విచారణ చేస్తే, జనులారా జనన మరణములను తొలగంద్రోయజాలు లక్షణాయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు కంటే. కనుక వినబుద్ధైతే వినుడి చదివేదమీకే, కనుగొన మనసైతే కనుడి పుస్తకమంత తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు కంటే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.